యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. రోమా పత్రికను మనం అధ్యయనం చేస్తున్నాం. 10వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకొని పాఠం యొక్క పేరు విన్నప్పటికీ ఇశ్రాయేలు తిరస్కరించబడడం. ఇందులో 15 ప్రధాన అంశాలు, ఉప అంశాలు కలవు. మొదటి ప్రధాన అంశము ప్రశ్న, ఇశ్రాయేలు వినదా? 10వ అధ్యాయం 18 వచనం. ఇందులో మొదటి ఉపాంశం ఒక సంభావ్య సాకును పరిష్కరించడం. పౌలు ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్నను లేవనెత్తుతాడు. వారు ఆ సందేశాన్ని ఎన్నడూ వినలేదు కాబట్టి ఇశ్రాయేలు అవిశ్వాసాన్ని క్షమించవచ్చా? ఇది అవకాశం లేదని చెప్పి తిరస్కరణను సమర్థించుకునే ఒక సాధారణ మానవ ప్రవృత్తిని ప్రతిబింబిస్తుంది. ఒకవేళ ఇశ్రాయేలు నిజంగా అజ్ఞానులైతే వారి అవిశ్వాసం అంతగా నిందార్హమైనదిగా అనిపించుకోకపోవచ్చు. పౌలు దీనిని తాను దానితో ఏకీభవిస్తున్నందువల్ల ప్రస్తావించలేదు. కానీ ఈ సాకును బహిర్గతం చేసి తొలగించడానికి ప్రస్తావించాడు. సమస్య అందుబాటు లేకపోవడము కాదని, అంతకంటే లోతైనదని గ్రహించేలా అతను పాఠకుడిని జాగ్రత్తగా నడిపిస్తున్నాడు. ఈ ప్రశ్నను లేవనెత్తడం ద్వారా పౌలు ఇశ్రాయేలు యొక్క జవాబుదారితనాన్ని ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నాడు. మరింత లోతుగా చూస్తే ఈ ప్రశ్న ప్రజలు తరచుగా తమపై నుండి నిందను ఎలా తప్పించుకుంటారో వెల్లడిస్తుంది. తిరస్కరణను అంగీకరించడానికి బదులుగా వారు అజ్ఞానాన్ని కారణంగా చూపుతారు. దేవుడు తగినంత ప్రత్యక్షతను అందిస్తాడు కాబట్టి ఆయన తీర్పు ఎల్లప్పుడూ న్యాయమైనదని పౌలు యొక్క విధానం బోధిస్తుంది. కాబట్టి ఈ ప్రశ్న కేవలం చారిత్రకమైనది మాత్రమే కాదు, ఇది చాలా సందర్భోచితమైనది కూడా. సువార్తని వినడం బాధ్యతను తెస్తుందనే వాస్తవాన్ని ఇది ప్రతి శ్రోత ముందు ఉంచుతుంది. రెండవ ఉపాంశం స్పందించవలసిన బాధ్యత. ఇశ్రాయేలు వినదా అని అడగడం ద్వారా వినడానికి మరియు బాధ్యతకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని పౌలు చెబుతున్నాడు. సందేశం ప్రకటించబడినప్పుడు వినేవారు తటస్థంగా ఉండలేరు. సత్యాన్ని వినడం స్పందించవలసిన బాధ్యతను సృష్టిస్తుంది. దేవుని వాక్యానికి గురి కావడం అనేది ఒక నిష్క్రియాత్మక అనుభవం కాదని, అది నిర్ణయం తీసుకోవడానికి ఒక క్రియాశీల పిలుపు అని ఈ సూత్రం చూపిస్తుంది. అంతేకాకుండా ఇది ఒక సార్వత్రిక సత్యాన్ని స్పష్టం చేస్తుంది. గొప్ప వెలుగు గొప్ప జవాబుదారితనాన్ని తెలుస్తుంది. ఎంతో ప్రత్యక్షతను పొందిన ఇశ్రాయేలు గొప్ప బాధ్యతను కలిగి ఉంది. ఈరోజు సువార్త వినే వారందరికీ ఇది ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. స్పందించకుండా వినడం నిరాపాయమైనది కాదని, అది దేవుని దృష్టిలో ఒక గంభీరమైన విషయమని ఇది మనకు గుర్తు చేస్తుంది. రెండవ ప్రధాన అంశం జవాబు. అవును, వారు విన్నారు. 10వ అధ్యాయం 18 వచనం. మొదటి ఉప అంశం సందేశం బయలుదేరింది. ఇశ్రాయేలు నిజంగానే సందేశాన్ని విన్నదని పౌలు నిశ్చయంగా జవాబు ఇస్తున్నాడు. ఆ సందేశం భూలోకమంతటా వ్యాపించిందని చెప్పే లేఖన భాగాన్ని ఉటంకిస్తూ ఆయన దీనిని సమర్థిస్తున్నారు. దేవుడు తన సత్యాన్ని దాచిపెట్టలేదని ఇది చూపిస్తుంది. దానికి బదులుగా ఆయన దానిని విస్తృతంగా తెలియజేశారు. తద్వారా ప్రజలు స్పందించడానికి అవకాశం కల్పించారు. ఈ ప్రకటన దేవుని ప్రత్యక్షత యొక్క సంపూర్ణతను కూడా నొక్కి చెబుతుంది. ఇశ్రాయేలు చీకటిలో గాని గందరగోళంలో గాని వదిలివేయబడలేదు. వారికి ధర్మశాస్త్రం, ప్రవక్తలు మరియు అంతిమంగా సువార్త సందేశం అందుబాటులో ఉన్నాయి. పౌలు చెప్పే విషయం స్పష్టం. సమస్య వినకపోవడం కాదు, అంగీకరించకపోవడం. అవిశ్వాసం అనేది కేవలం మనసుకు సంబంధించిన విషయం కాదు, హృదయానికి సంబంధించిన విషయం అనే భావనను ఇది బలపరుస్తుంది. రెండవ ఉపాంశం విశ్వవ్యాప్త సాక్ష్యం. ఈ సందేశం భూలోకమంతటికి వ్యాపించిందనే భావన దేవుని ప్రత్యక్షత యొక్క వ్యాపక స్వభావాన్ని నొక్కి చెబుతుంది. దేవుడు ఒక సమూహానికి మించి తనను తాను తెలియజేసుకున్నాడని ఇది చూపిస్తుంది. ప్రత్యేకించి ఇశ్రాయేలు చరిత్ర మరియు లేఖనాల ద్వారా దేవుని సత్యాన్ని సమృద్ధిగా తెలుస్తుంది. ఇది ఎలాంటి సాకు చెప్పే అవకాశాన్ని తొలగిస్తుంది. సందేశం విస్తృతంగా ప్రకటించబడినప్పుడు
తిరస్కరించడం అనేది ఒక స్పృహతో తీసుకున్న నిర్ణయం అవుతుంది. దేవుని ప్రణాళిక పరిమితమైనది కాదని, అది బయటికి విస్తరించిందని కూడా ఇది చూపిస్తుంది. ఈ విశ్వవ్యాప్త సాక్ష్యానికి స్పందించే అన్యజనులను చేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది. మూడవ ప్రధాన అంశం ప్రశ్న: ఇశ్రాయేలు అర్థం చేసుకుందా? 10:19. ఉప అంశం మరొక సంభావ్య సాకు. పౌలు మరొక ప్రశ్నను లేవనెత్తుతాడు. బహుశా ఇశ్రాయేలు విని ఉంటారు కానీ అర్థం చేసుకోలేదనమో. ఇది దృష్టిని అవకాశం నుండి గ్రహణ శక్తి వైపు మళ్లిస్తుంది. వారి అవిశ్వాసం ఉద్దేశపూర్వక తిరస్కరణ వలన కాకుండా మేధోపరమైన పరిమితి వల్ల కావచ్చునని ఇది సూచిస్తుంది. ఈ ప్రశ్న గందరగోళం లేదా స్పష్టత లేకపోవడం వంటి సాకులతో అవిశ్వాసాన్ని సమర్థించుకునే లోతైన మానవ ప్రవృత్తిని ప్రతిబింబిస్తుంది. సాధ్యమయ్యే ప్రతి సమర్థనను పరిష్కరించడానికి పౌలు దీనిని లేవనెత్తుతాడు. సమస్య అపార్థం కాదని, సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడకపోవడమేనని ఆయన స్పష్టం చేయాలనుకుంటున్నాడు. రెండవ ఉప అంశం వాదనను పరీక్షించడం. ఈ ప్రశ్నను వేయడం ద్వారా ఇశ్రాయేలుల పరిస్థితిని అర్థం చేసుకోలేకపోవడం అనే అజ్ఞానం వివరించగలదా అని పౌలు పరీక్షిస్తున్నాడు. ఆయన పద్ధతి ప్రకారం ప్రతి సాకును తొలగిస్తున్నాడు. ఇశ్రాయేలీలు విని అర్థం చేసుకున్నట్లయితే వారి తిరస్కరణ ఉద్దేశపూర్వకమైనదై ఉండాలి. దేవుని ప్రత్యక్షత అస్పష్టంగా లేదా అందుబాటులో లేనిదిగా ఉండదని ఇది బోధిస్తుంది. ఆయన అర్థం చేసుకోగలిగే రీతిలో సంభాషిస్తాడు. అందువల్ల స్పందించడంలో వైఫల్యం స్పష్టత లేకపోవడం వల్ల కాదు, హృదయ ప్రతిఘటన వలనే. ఈ అంతర్దృష్టి నేడు సువార్త వినే వారికి అందరికీ వర్తిస్తుంది. నాలుగవ ప్రధాన అంశం మోషే నుండి జవాబు. 10:19. మొదటి ఉపాంశం ఇశ్రాయేలుకు అసూయ పుట్టించడం. దేవుడు ఇశ్రాయేలు పరిస్థితిని ముందే ప్రవచించాడని చూపిస్తూ పౌలు మోషే మాటలను ఉటంకిస్తూ జవాబిచ్చాడు. ఒక జాతీయం కాని ప్రజల ద్వారా తాను ఇశ్రాయేలులకు అసూయ పుట్టిస్తానని దేవుడు చెప్పాడు. ఇది అన్యజనులు దేవుని ఆశీర్వాదంలోకి తీసుకురాబడడానికి సూచిస్తుంది. ఇశ్రాయేలు ప్రస్తుత పరిస్థితి ఊహించనిది కాదని ఇది వెల్లడిస్తుంది. ఇది దేవుడు బయలుపరిచిన ప్రణాళికలో భాగం. అసూయ అనే భావన ఇతరులకు ఇవ్వబడిన ఆశీర్వాదాలను చూసి ఇశ్రాయేలు తమ సొంత స్థానాన్ని పునః పరిశీలించుకోవడానికి ప్రేరేపించబడుతుందని సూచిస్తుంది. ఇది చరిత్రలో దేవుని ఉద్దేశపూర్వక కార్యాలను ప్రదర్శిస్తుంది. రెండవ ఉప అంశం ఒక ఉద్దేశపూర్వక సంకల్పం. అన్ని జనులను చేర్చుకోవడం యాదృచ్ఛికం కాదు, కానీ ఉద్దేశపూర్వకమైనది. ఇశ్రాయేలును వారి వాస్తవాలతో ఎదుర్కొనేలా చేయడానికి దేవుడు దీనిని ఒక సాధనంగా ఉపయోగిస్తాడు. అవిశ్వాసం, తిరస్కరణలో కూడా దేవుడు ఒక గొప్ప ప్రయోజనం కోసం పనిచేస్తున్నాడని ఇది చూపిస్తుంది. తన ప్రణాళికను నెరవేర్చడానికి ఊహించని మార్గాలను ఉపయోగించడంలో దేవుని జ్ఞానాన్ని కూడా ఇది వెల్లడిస్తుంది. తిరస్కరణగా కనిపించేది వాస్తవానికి ఒక పెద్ద ప్రణాళికలో భాగం. పరిస్థితులు గందరగోళంగా అనిపించినప్పుడు కూడా దేవుని సార్వభౌమత్వంపై నమ్మకాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఐదవ ప్రధాన అంశం యెషయా నుండి ధైర్యమైన ప్రకటన. 10:20. మొదటి ఉపాంశం వెదకని వారిచే కనుగొనబడడం. దేవుడిని వెదకని వారిచే ఆయన కనుగొనబడ్డాడని ధైర్యంగా ప్రకటించిన యెషయా మాటలను పౌలు ఉటంకిస్తున్నాడు. ఇది దేవుని చురుకుగా వెంబడించిన అన్యజనులను సూచిస్తుంది. వారి రక్షణ దేవుని కృప యొక్క ఊహించని స్వభావాన్ని స్పష్టం చేస్తుంది. రక్షణ అనేది అంతిమంగా మానవుల అన్వేషణ ఫలితం కాదని, దేవుని చొరవ ఫలితం అని ఇది చూపిస్తుంది. ఆయన కోసం వెతకని వారికి కూడా ఆయన తనను తాను బయలుపరుచుకుంటాడు. ఇది దేవుని కృపను గణపరుస్తుంది మరియు రక్షణలో ఆయన మొదటి అడుగు వేస్తాడని చూపిస్తుంది. రెండవ ఉపాంశం అడగని వారికి బయలుపరచబడడం. దేవుడు తనను అడగని వారికి కూడా తనను తాను తెలియజేశాడు. ఇది ఆయన స్వయం కృషి గల కృపను నొక్కి చెబుతుంది. రక్షణ సంపాదించుకునేది లేదా అర్హత పొందేది కాదని, అది ఉచితంగా ఇవ్వబడుతుందని ఇది చూపిస్తుంది. ఇది ఇశ్రాయేలుతో ఒక స్పష్టమైన వ్యత్యాసాన్ని కూడా సృష్టిస్తుంది. అన్యజనులు వెతకకపోయినా
స్పందించగా ఇశ్రాయేలీయులు గొప్ప ఆధిక్యతలు ఉన్నప్పటికీ విఫలమైంది. ఇది ఇశ్రాయేలు తిరస్కరణ యొక్క తీవ్రతను మరియు దేవుని కనికరం యొక్క గొప్పతనాన్ని స్పష్టం చేస్తుంది. 6వ ప్రధాన అంశం ఇశ్రాయేలుతో వ్యత్యాసం. 10వ అధ్యాయము 21వ వచనం. మొదటి ఉపాంశం దేవుని నిరంతర ఆహ్వానం. దేవుడు రోజంతా ఇశ్రాయేలు కోసం తన చేతులను చాచి పట్టుకున్నట్లుగా పౌలు వర్ణిస్తాడు. ఇది ఆహ్వానానికి మరియు స్వీకరించడానికి సిద్ధంగా ఉండడానికి ఒక శక్తివంతమైన రూపకం. దేవుడు దూరంగా లేడని కానీ తన ప్రజలను చురుకుగా పిలుస్తాడని ఇది చూపిస్తుంది. ఇది దేవుని నిరంతర కృపను వెల్లడిస్తుంది. ఆయన సులభంగా వదులుకోడు కానీ ఆహ్వానిస్తూనే ఉంటాడు. ఆయన వైఖరి బహిరంగంగా మరియు క్షమించడానికి సంకల్పంతో కూడుకున్నది. 2వ ఉపాంశం నిరంతర అవకాశం. రోజంతా అనే పదబంధం దేవుని ఆహ్వానం యొక్క నిరంతరతను నొక్కి చెబుతుంది. ఇశ్రాయేలుకు స్పందించడానికి పదే పదే అవకాశాలు లభించాయి. దేవుడు తన సహనాన్ని నిరంతరం కొనసాగించడంలో స్పష్టంగా చూపిస్తాడు. దేవుడు దీర్ఘశాంతం గలవాడని పశ్చాత్తాపానికి సమయం ఇస్తాడని ఇది బోధిస్తుంది. అయితే అటువంటి సహనం ఉన్నప్పటికీ నిరంతరం తిరస్కరించబడడం తీవ్రమైన విషయమని కూడా ఇది సూచిస్తుంది. అవకాశం శాశ్వతంగా ఉండదు. 7వ ప్రధాన అంశం అవిధేయులైన మరియు విరోధులైన ప్రజలు. 10:21. మొదటి ఉపాంశం క్రియాశీల అవిధేయత. ఇశ్రాయేలీలు అవిధేయులుగా వర్ణించబడింది. అంటే వారు తెలిసి దేవుని సందేశానికి విధేయత చూపడానికి నిరాకరించారు. ఇది అజ్ఞానం కాదు, తిరుగుబాటు. వారి వద్ద సత్యం ఉన్నప్పటికీ వారు దానిని తిరస్కరించాలని ఎంచుకున్నారు. ఇది అవిశ్వాసం యొక్క తీవ్రతను నొక్కి చెబుతుంది. ఇది కేవలం విశ్వాసం లేకపోవడం కాదు, దేవునికి లోబడడానికి నిరాకరించడం. ఇది అవిశ్వాసం యొక్క నైతిక స్వభావాన్ని చూపిస్తుంది. 2వ ఉపాంశం ప్రతిఘటించే వైఖరి. వారు వ్యతిరేకులుగా కూడా వర్ణించబడ్డారు. ఇది మొండి ప్రతిఘటనను సూచిస్తుంది. ఇది కేవలం నిష్క్రియ తిరస్కరణను కాదు, క్రియాశీల వ్యతిరేకతను సూచిస్తుంది. దేవుని సత్యానికి వ్యతిరేకంగా వారి హృదయాలు కఠినమయ్యాయి. ఇది వారి పరిస్థితి యొక్క లోతును వెల్లడిస్తుంది. ఇది తాత్కాలిక వైఫల్యం కాదు, నిరంతర వైఖరి. ఇది దేవుని పట్ల హృదయాన్ని కఠినం చేసుకోకూడదనే హెచ్చరికగా పనిచేస్తుంది. 8వ ప్రధాన అంశం దేవుని విశ్వసనీయత. మొదటి ఉపాంశం దేవుడు తన వంతు నెరవేర్చాడు. పౌలు వాదన దేవుడు తనను తాను విశ్వసనీయంగా బయలుపరచాలని చూపిస్తుంది. ఆయన లేఖనాల ద్వారా మరియు ప్రకటనల ద్వారా స్పష్టంగా మాట్లాడాడు. దేవుని చర్యలలో పక్షపాతం లేదు. దేవుడు తన సత్యాన్ని తెలియజేయడంలో ఎల్లప్పుడూ నమ్మకమైన వాడని ఇది నొక్కి చెబుతుంది. ఆయన ప్రజలను సాక్ష్యం లేకుండా వదిలిపెట్టాడు. ఆయన ప్రత్యక్షతే చాలు. 2వ ఉపాంశం దేవునిలో వైఫల్యం లేదు. ఇశ్రాయేలు అవిశ్వాసం దేవునిలో వైఫల్యాన్ని సూచించదు, అది మానవ తిరస్కరణను వెల్లడిస్తుంది. ప్రతిస్పందన ఉన్నప్పటికీ దేవుని ఉద్దేశాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. దేవుని ప్రణాళిక ఎన్నడూ విఫలం కాదని ఇది విశ్వాసులకు భరోసా ఇస్తుంది. తిరస్కరణ కూడా ఆయన సార్వభౌమ ఉద్దేశాలలో భాగంగానే ఉపయోగించబడుతుంది. 9వ ప్రధాన అంశం వినవలసిన బాధ్యత. మొదటి అంశం వినడం జవాబుదారితనాన్ని తెస్తుంది. ఇశ్రాయేలు సందేశాన్ని విన్నందున వారు తమ ప్రతిస్పందనకు జవాబుదారిగా ఉంటారు. జ్ఞానం బాధ్యతను పెంచుతుంది. వారు తమకు తెలియదని వాదించలేరు. ఈ సూత్రం విశ్వవ్యాప్తంగా వర్తిస్తుంది. స్వార్థను వినడం ఒక వ్యక్తిని స్పందించవలసిన బాధ్యత కింద ఉంచుతుంది. ఇది ఒక గంభీరమైన ఆధిక్యత. 2వ ఉపాంశం అందరికీ ఒక హెచ్చరిక. ఇది దేవుని వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. దానిని విస్మరించడం బాధ్యతను తొలగించదు, బదులుగా అది అపరాధ భావాన్ని పెంచుతుంది. ఇది సువార్తకు జాగ్రత్తగా మరియు గంభీరంగా స్పందించాలని కోరుతుంది. వినడం విశ్వాసానికి దారితీయాలి, ఉదాసీనతకు కాదు. 10వ ప్రధాన అంశం అన్యజనులను చేర్చుకోవడం. మొదటి ఉపాంశం బయటి వారికి దేవుని కృప. అన్యజనులను చేర్చుకోవడం దేవుని కృప ఇశ్రాయేలుకు మించి విస్తరించిందని చూపిస్తుంది.
ఒకప్పుడు దూరంగా ఉన్న వారిని ఆయన చేర్చుకుంటాడు. ఇది ఆయన కనికరం యొక్క విశాలతను ప్రదర్శిస్తుంది. ఇది రక్షణ వంశపార్యానికి పరిమితం కాదని వెల్లడిస్తుంది. దేవుడు అన్ని నేపథ్యాల ప్రజలను పిలుస్తాడు. ఆయన కృప అందరినీ కలుపుకుంటుంది. రెండవ ఉపాంశం, ఇశ్రాయేలుకు ఒక పాఠం. ఈ కలుపుకోవడం ఇశ్రాయేలును సవాలు చేయడానికి ఉద్దేశించబడింది. ఇతరులు ఆశీర్వాదం పొందడం చూసి వారు తమ తిరస్కరణను పునఃపరిశీలించుకోవాలి. దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఊహించని మార్గాలను ఉపయోగిస్తాడని ఇది చూపిస్తుంది. తిరస్కరణ కూడా ఆయన ప్రణాళికలో భాగమవుతుంది. 11వ ప్రధాన అంశం, దేవుని సహనం. మొదటి ఉపాంశం, తన చేతులను చాచడం. దేవుడు తన చేతులను చాచిన చిత్రం ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని చూపిస్తుంది. ఆయన అయిష్టంగా లేడు, కానీ వచ్చిన వారిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ఆయన కరుణామయ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. దేవుడు పశ్చాత్తాపాన్ని కోరుకుంటాడు, తిరస్కరణను కాదు. తీర్పు. రెండవ ఉపాంశం, దీర్ఘశాంతయుతమైన ప్రేమ. దేవుని సహనం ఆయన ప్రేమకు ఒక వ్యక్తీకరణ. పశ్చాత్తాప పడడానికి అవకాశం ఇవ్వడానికి ఆయన తీర్పును ఆలస్యం చేస్తాడు. ఇది దేవుని సహనాన్ని తేలికగా తీసుకోకూడదని బోధిస్తుంది. అది స్పందించడానికి ఒక అవకాశం. 12వ ప్రధాన అంశం, తిరస్కరణ యొక్క విషాదం. మొదటి ఉపాంశం, దేవుని ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేయడం. దేవుని సహనం ఉన్నప్పటికీ ఇస్రాయేలు ఆయనను తిరస్కరించింది. ఇది విషాదకరం, ఎందుకంటే వారికి స్పందించడానికి ప్రతి అవకాశం ఉంది. స్పష్టమైన సత్యాన్ని కూడా ఇశ్రాయేలు ఎలా ఎదిరించగలరో ఇది చూపిస్తుంది. ఇది అవిశ్వాసం యొక్క తీవ్రతను నొక్కి చెబుతుంది. రెండవ ఉపాంశం, అవిశ్వాసం యొక్క మూల్యం. దేవునిని తిరస్కరించడం ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి దారి తీస్తుంది. అది ఆయన కృప నుండి వేరు చేయడానికి దారి తీస్తుంది. ఇది సువార్తకు స్పందించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అవిశ్వాసానికి నిజమైన పరిణామాలు ఉంటాయి. 13వ ప్రధాన అంశం, కృప మరియు బాధ్యతల మధ్య త్రాసు. మొదటి ఉపాంశం, ఉచితంగా ఇవ్వబడిన కృప. దేవుడు అందరికీ ఉచితంగా రక్షణ అందిస్తాడు. ఆయన కృప పక్షపాతం లేకుండా విస్తరించబడుతుంది. ఇది దేవుని ఉదారతను చూపిస్తుంది. ఆయన అందరినీ రమ్మని ఆహ్వానిస్తాడు. రెండవ ఉపాంశం, స్పందించవలసిన బాధ్యత. అదే సమయంలో ప్రజలు విశ్వాసంతో స్పందించాలి. కృప బాధ్యతను తొలగించదు. ఈ సమతుల్యత సువార్తకి కేంద్రం. దేవుడు ఇస్తాడు, కానీ మానవులు స్వీకరించాలి. 14వ ప్రధాన అంశం, ఆచరణాత్మక అనువర్తనాలు. 14వ ప్రధాన అంశం, ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటి ఉపాంశం, సువార్తకు స్పందించండి. ఈ వాక్య భాగం దేవుని సందేశానికి తక్షణ మరియు హృదయపూర్వక ప్రతిస్పందనను కోరుతుంది. ఆలస్యం చేయడం లేదా విస్మరించడం ప్రమాదకరం. తాము విన్నదాన్ని తీవ్రంగా పరిగణించి దాని ప్రకారం ప్రవర్తించాలని ఇది వ్యక్తులను ప్రోత్సహిస్తుంది. రెండవ ఉపాంశం, పట్టుదలతో పంచుకోండి. దేవుడు ప్రజలను ఓపికతో పిలిచినట్లే విశ్వాసులు కూడా సువార్తను ఓపికతో పంచుకోవాలని ప్రోత్సహించబడ్డారు. ఇది దేవుని హృదయాన్ని ప్రతిబింబిస్తుంది మరియు ఆయన పరిచర్యలో పాలు పంచుకుంటుంది. 15వ ముఖ్యాంశం, ముగింపు. మొదటి ఉపాంశం, ఇశ్రాయేలు తిరస్కరణకు ఎటువంటి కారణం లేదు. వారు విన్నారు, అర్థం చేసుకున్నారు మరియు ఆహ్వానించబడ్డారు. అయినప్పటికీ వారు తిరస్కరించారు. కాబట్టి వారి అవిశ్వాసం క్షమించరాని. ఇది వారితో వ్యవహరించడంలో దేవుని న్యాయాన్ని బలపరుస్తుంది. రెండవ ఉపాంశం, విశ్వాసానికి పిలుపు. ఈ వాక్య భాగం దేవుని కృపకు స్పందించాలనే పిలుపుతో ముగుస్తుంది. ఆలస్యం కాకపోతే విశ్వసించమని ఇది విన్న వారందరినీ ప్రోత్సహిస్తుంది. ఇది తిరస్కరణ యొక్క తీవ్రతను మరియు రక్షణ నిరీక్షణను రెండింటినీ నొక్కి చెబుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.